వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము హన్మకొండ లా కాలేజీ గ్రౌండ్ లో ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, విద్యాశాఖలో విలీనం చేయాలని చెప్పేసి గత 28 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సమ్మెను కొనసాగిస్తున్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రతినిత్యం ఎక్స్క్లూజివ్ కవరేజ్ గా రాష్ట్ర వ్యాప్తంగా కవరేజ్ చేస్తున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం హనుమకొండ లా కాలేజ్ గ్రౌండ్ లో ఉన్నాము. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమ్మె అంటే ఏ విధంగా ఉంటుందో తెలియజేసే విధంగా వినూత్న రీతిలో వీళ్ళు మహా ర్యాలీని నిర్వహించారు. హనుమకొండ సుబేదారి నుంచి అమరవీరుల స్తూపం వరకు కూడా వందలాది సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ భారీ ఎత్తున ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేక కవరేజ్ చేస్తా ఉంది. మరి ఈ రోజు వీళ్ళ ర్యాలీ అనేది ఎంతవరకు కొనసాగుతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. స్వరాజ్ టీవీ మేము చేస్తున్న ఈ యజ్ఞంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులం చేస్తున్న మేము మమ్మల్ని వెన్నంటూ ఉంటూ గత 28 రోజులుగా మాకంటూ ఉంటూ మమ్మల్ని పబ్లిక్ లోకి తీసుకెళ్తూ ఇటు గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకెళ్తున్న జై స్వరాజ్ టీవీ వాళ్లకు, ఛానల్ వాళ్లకు ముఖ్యంగా అభివందనలు, శుభాభివందనలు. కాకతీయ కళా రుద్రమదేవి ఈ రోజు మీకు అభివందనలు తెలుపుతున్న తల్లి. మేము గత 28 రోజుల నుంచి ఈ రోడ్డు పైన విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులము 28 రోజుల నుంచి రోడ్డు పైన చేస్తున్నాము. మేము అడిగిన కోరికలు మాకు 3 కోరికలు. విద్యాశాఖలో విలీనం చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి, చేస్తానని మాట ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మాకు రెగ్యులరైజ్ చేసేంత వరకు మాకు పే స్కేల్ అమలు చేయాలి. అప్పటి వరకు మేము ఈ దీక్షా శిబిరాన్ని విడనాడేది లేదు. కాకతీయ గడ్డ మీద మేమున్నామో, ఓరుగల్లులో పుట్టినమో, దేనికైనా మేము సిద్ధమయ్యి ఖచ్చితంగా ప్రాణ త్యాగాలకైనా మేము మా ప్రాణాలను బలిచ్చైనా 19,360 కుటుంబాలకు న్యాయం జరిగేలా మాకు కావాలి. మేము అన్నిగా భావించొద్దు. మన ప్రభుత్వం కూడా మాకు గతంలో మాకు మాట ఇచ్చినారు. ఏమని అనంటే రెగ్యులరైజ్ చేస్తాము అని. 100 రోజుల్లో చేస్తామన్నారు. 100 రోజులు కాదు, ఇప్పటికి 1 సంవత్సరం వేచి చూసి మేము ఈ నిర్ణయం మేము తీసుకున్నాము. కాకుంటే మాకు కావలసిందల్లా కేవలం విద్యాశాఖలో విలీనం చేయాలి. 19,360 కుటుంబాలు విద్యాశాఖలో విలీనం చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు మేము ఈ దీక్షా శిబిరాన్ని వీడము. 28 రోజుల నుంచి ఇదే దీక్షలో ఉన్నాము. ఇక ముందు కూడా బాగా ఉధృతం చేసుకుంటూ ప్రభుత్వానికి సానుకూలంగా చేసుకుంటూ మేము బ్రతమలాడుకుంటూ మేము చేసుకుంటూ సాధించుకుంటాం. జై ఎస్ఎస్ఏ, జై ఎస్ఎస్ఏ.